ఉద్యమంలో పదుల సంఖ్యలో రైతులు మరణిస్తే ఆ రోజున మరి జోహార్లు అర్పించారే. ఇవాళ ఎందుకని మరి మాట్లాడరు? అప్పుడైనా ఇప్పుడైనా రైతులే ఆ ప్రభుత్వం న్యాయం చేసింది. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న ఇక్కడ న్యాయం జరగట్లా. అటు పొలాలు పోయి ఇళ్లు పోతే ఎక్కడ ఉండాలి? దానికి సమాధానం లేదు. ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఇదే కాదు, ఇవాళ రైతులకు ఇచ్చిన హామీలు 11 ఏళ్లకి వాళ్ళ ప్లాట్ ఎక్కడుందో ఇవాళ కూడా తెలియదు. బ్యాంకు రుణాలు లేవు. 3 సంవత్సరాల్లో చేస్తాన్న ప్లాట్లు అభివృద్ధి లేదు. మరి అదే కాదు, ఉచిత విద్య వైద్యం హామీ చెప్పారు, ఏమైంది? ఇవన్నీ ఇలా ఉంటే ఇది ఒక రామారావు గారి ఆవేదనే కాదు, రాజధానిలో ఉన్న రైతుల ఆవేదన. మొదటి దశలో 54,000 ఎకరాల భూములుంటే అభివృద్ధి చేయటం చేతగాని ప్రభుత్వాలు మళ్లీ రెండో దశని 44,000 ఎకరాలు తీసుకుంటే ఏమైపోతారని ప్రతి రైతు ఆవేదన చెందుతున్నాడు. ఎన్నో పనులు జరుగుతున్నాయి, స్థానికులకు మాత్రం పని